వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ లో యువకులు బి శేఖర్ అండ్ బి రాజు వారి నృత్య బృందం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో DCC ఉపాధ్యక్షులు శ్రావణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్ధనోల సంజీవరెడ్డి, బోయిని వెంకటేష్, ఎక్స్ వార్డు మెంబర్ శ్రీనివాసరావు, డివిజన్ అధ్యక్షులు MD లాయక్, గణేష్, శివ, జాకీర్, మైనార్టీ అధ్యక్షులు షఫీ, ఎల్లారెడ్డి, అజయ్, గఫార్, ఫారిన్ ఖాన్, MD ఆసిఫ్, మహేందర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. शौकत अली, अनीता, రండి అందరూ లైన్ గా వచ్చేయండమ్మా. इधर जा మీటింగ్ లో కూడా ఆయన ఏమి చేయలేదు. నిన్న కూడా మీ దగ్గర అందరు నిలదీసిండు నిన్న మీటింగ్ లో. కాబట్టి మోసపోకుండా ఇక్కడ బొందల గడ్డల బోరు, లైట్లు, స్తంభాలు, 50 స్తంభాలు, రోడ్డు. ఇక్కడ మేము 8 లక్షలు అలా వాటర్ వర్క్స్ లో శాంక్షన్ చేస్తే వాటర్ అది కూడా ఆపేసింది మళ్ళీ బిల్లు. దాన్ని ట్రై చేస్తున్నాం. కాబట్టి మొన్న చెప్పి అజీని బాధ వాళ్ళు ఏమిటమ్మా బయట వచ్చి కంటే ఉండలేము. మీ తల్లి వాళ్ళు కంటే ఉండాలి. ఒక్క నిమిషం కూర్చొని మాట్లాడుకోండి. మీరు కంటే వేసుకోండి. కంటే వేసుకున్నాక మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మేము చేస్తాం. అంతేగాని ఇప్పుడు మీరు ఆవేశపడి గొడవ పడితే పనులు కాదు. అవునా? కేసీఆర్ లాగా మన నాయకుడు ఫామ్ హౌస్ లో పడుకోడు. రాగమ్మా తెచ్చిండు వేరే దేశాలకి అవి తేవడం వల్ల మన ఇట్లాంటి పిల్లలకు కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. మీరు అది కూడా ఆలోచించాలి. మాకు రోడ్ లేదు, మాకు అది లేదు, మాకు అదే కాదు ఇవి కావాలి. మన తుపాకీ రామడాడు ఆడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వానికి లండన్ లో కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. కేసీఆర్ సడ్డకుని కొడుకు అమెరికాలో కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి. కవితకు కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి. అంతెందుకు ఈడ గెలిచిన ఎమ్మెల్యేకు ఆ రోజు 2000 ఎలక్షన్ లో ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. ఆ మల్లారెడ్డి అంటోడు పిచ్చోడు కదా, ఆడు ఖర్చు పెడితే గెలిచిండు. ఈడు గెలిచి ఇవాళ చెప్తాడు నేను 3 సార్లు గెలిచిన రాష్ట్రంలో అందరికంటే మెజారిటీతో గెలిచిన. రాబోయ్ గెలిచినావు, 3 సార్లు గెలిచినావు, పెద్ద మెజారిటీతో గెలిచినావు. మేము కూడా అందరం ఒప్పుకుంటున్నాగా. మరి ఏం చేస్తా అని చెప్పినావు. ఎక్కడ పోయినవురా యూజ్లెస్ ఫెలో, ఎక్కడ పోయినవురా నువ్వు? ఇవాళ రాకముందు నీ ఆస్తి ఏంటిది, ఇవాళ నీ ఆస్తి ఏంటిది? ఆ రోజు నా ఆస్తి ఏంటిది, ఇవాళ నా ఆస్తి. ఆ రోజు మా పెద్దలకు 500 ఎకరాలు ఉంది, ఇవాళ నాకు 5 ఎకరాలు లేదు. నేను పొడగొట్టుకున్న రాజకీయాల్లోకి వచ్చి ఒక పెద్ద లాయర్ని, నేను జడ్జిని అయితుంటే అది పక్కన పెట్టి రాజకీయాలు. ఇది నా చరిత్ర రా యూజ్లెస్ ఫెలో. నీ చెంచగాలతో నా మీద మాట్లాడిస్తావా? నువ్వేం బీకినావో చెప్పిడా సార్ కైసర్ నగర్ ప్రజలకు చెప్పు. 3 సార్లు నీకు ఓట్లేసారు, 3 సార్లు నీకు ఓట్లేస్తే నువ్వు ఏం బీకినావు అని అడుగుతా ఉన్నాను. వాడొక మాట్లాడతాడు, వాని గురువు ఉన్నాడు వాడు తుపాకీ రాముడు, మన ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నాడు. నీకు ఏ అర్హత ఉందిరా దొంగ? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ పనిచేసినావు నువ్వు, 1000 కోట్లు తిన్నావు నువ్వు. ఏం చేసినావు? ఏ పేదవాళ్ళకు నువ్వేం చేసినావు చెప్పు? ఎంతమందికి ఇల్లు ఇచ్చినావో చెప్పు? ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించినావో చెప్పు? సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. సబ్స్క్రైబ్ TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.